కేంద్ర మంత్రివర్గ ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎవరికి ఛాన్స్ ఇస్తారని దానిపై ఆసక్తి నెలకొంది. కిషన్ రెడ్డిని మంత్రివర్గంలో కొనసాగిస్తే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఎన్నికైన ఎంపీల్లో ఒకరికి అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్, డీకే అరుణకు సహాయ మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ విక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. విక్రమ్, తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ నుంచి ఎంపీలుగా గెలుపొందడం జరిగింది. ఈ 8 మందిలో ఎవరికి కేంద్ర మంత్రి పదవి వరించబోతుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ప్రతిసారి కూడా తెలంగాణ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి పదవి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. 2014లో బండారు దత్తాత్రేయకు కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పలు శాఖలను కేటాయించడం జరిగింది. అయితే ఈసారి ఎక్కువ మంది ఎంపీలు గెలిచిన నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవి వరిస్తారు, ఎంతమందికి శాఖలు ఇవ్వబోతున్నారు అన్న దాని మీద కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గెలిచిన 8 మంది ఎంపీల్లో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా 2 బాధ్యతలను కిషన్ రెడ్డి నిర్వర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా కంటిన్యూ చేస్తూ గెలిచిన ఎంపీల్లో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. రాబోయే 6 నెలల పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఉండబోతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తారు. 8 ఎంపీలు గెలిచిన నేపథ్యంలో ఈ ఓట్ల శాతము మరిన్ని సీట్లు పెంచుకోవడానికి మనం చూసుకోవచ్చు. స్థానిక సంస్థల్లో బలం పెంచుకోవడానికి బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో గెలిచిన ఎంపీలలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరో 2కి సంబంధించి సహాయ మంత్రులు కూడా ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అతని సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అయితే మహిళా కోటాలో డీకే అరుణకు కూడా కేంద్ర మంత్రి పదవి వరించే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా 30 మంది బీజేపీ నుంచి మహిళలు ఎంపీలుగా గెలుపొందడం జరిగింది. అందులో డీకే అరుణ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో డీకే అరుణకు తెలంగాణ నుంచి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే మొత్తంగా 2 సహాయ మంత్రులు, ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. గెలిచిన ఎంపీల్లో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు, మరో 3కి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందన్నట్టు ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే దీనిపై సస్పెన్స్ విడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.